వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి. ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి? మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి, ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు. ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఏం ఆశలు లేవు సార్, మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉండదు, కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీలోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి. నా భర్త చనిపోయాడు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని. వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ. నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను. ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా, మీరు ఎంత తిట్టాలో తిట్టను, ఏం పర్లేదన్నాను. మీ కోపం ఎవడో ఒకరి మీద చూపించాలి, మీరు కోపం మా మీద చూపించను పర్లేదన్నా. అని ఇంత దారుణంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే మనం నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు. అని ఎందుకు భారతదేశం చాలా బలమైనది. భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా. సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు. అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే. సర్ తన్సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు. తల లేదు, పట్టుకుందాం ఆకరణ ఇలా అంటే తల లేదు అక్కడ. మీరు ఊహించుకోగలరు అది. ఈ మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు ఆదరిస్తామని చెప్పారు. రెండు కోట్ల పైన ఉండే చాలా కోట్ల ఎక్కువ అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే. బట్ వేరస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అంటే మనం నిజంగా ఈ సోకాల్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో. దాదాపు పవన్ కళ్యాణ్ గారి మాటలు అంటే కాంగ్రెస్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఆయన అవివేకానికి,
ఆయన అజ్ఞానానికి నిదర్శనం. 1948 అప్పటికి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణే పుట్టలే. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది. రెండవది 1965, అప్పటికి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణ్ పుట్టలే. అప్పుడే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది. మళ్ళా 1971 బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణ్ 3 నెలల పసిబాలుడు, బెడ్ మీద ఉన్నాడు, 3 నెలల పసిబాలుడు, పాలు తాగుతా. అప్పుడే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని 2 ముక్కలు చేయడమే కాకుండా 90,000 మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకొని మళ్ళా మానవతా దృక్పథంతో వదిలిపెట్టడం జరిగింది. అప్పటికి ఈయన 3 నెలల బాలుడు. తర్వాత ఈ దేశం కోసం 3 కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు. 1948లో మహాత్మా గాంధీ, 1984లో ఇందిరాగాంధీ, 1991లో రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి వాళ్ళు. ఇది కాంగ్రెస్ చరిత్ర. అటువంటి కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ దగ్గర దేశభక్తి గురించి నేర్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామా మేము? నిజంగా నీకు దేశభక్తి ఉంటే నువ్వు అడగాల్సింది నరేంద్ర మోడీని, ఏమని? అఖిలపక్ష సమావేశం జరిగితే నువ్వు ఎందుకు హాజరు కాలేదు అని అడుగు, నీకు దమ్ముంటే. అఖిలపక్ష సమావేశము ప్రధానమంత్రి హోదాలో ఎందుకు హాజరు కాలేదు పహల్గామ్ మీద జరిగితే అని దాని గురించి అడుగు. నువ్వు మరుసటి రోజు బీహార్కు పోయి రాజకీయ ప్రసంగం ఎందుకు చేసావని చెప్పేసి మీ అగ్రనాయకుని, ఆరాధ్య నాయకుని మోడీని అడుగు, నీకు దమ్ముంటే. మూడవది 10 రోజులైంది, 11 రోజులైంది, మన 22న ఏప్రిల్ జరిగింది దాడి, ఈరోజు వచ్చేసి 3వ తారీఖున, 11 రోజులైంది. నువ్వు ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలే. మాటలు కోటలు దాటుతున్నాయి, తెడ్డు గడప దాటడం లేదంటారు. 11 రోజులైంది, 5 మంది ఉగ్రవాదుల్లో ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలేదు. కానీ పెద్ద పెద్ద మాటలు ఏదో మొత్తం అయిపోయినట్టు, పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు, గెలిచినట్టు, నువ్వు 5 మంది ఉగ్రవాదులు పట్టుకోవడానికి దిక్కు లేదు నీకు. వచ్చేసి మీ అగ్రనాయకుని అడుగు, ఎందుకు పట్టుకోలేకపోయారో. నీకు దమ్ముంటే 2 పాచిపోయిన లడ్డు ఇచ్చినావు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా అని చెప్పి అడిగినావే, ఆ రోజు అన్నావే. ఆ మాటను మళ్ళీ రిపీట్ చేయి నరేంద్ర మోడీ గారి సభలో. సార్, మీరు 2 పాచిపోయిన లడ్డు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, ఇదే మంచి పద్ధత అని అడుగు దమ్ముంటే. కాబట్టి ఈయన దగ్గర కాంగ్రెస్ వాళ్ళు దేశభక్తి గురించి, జాతీయ భావం గురించి ఈయన దగ్గర నేర్చుకోవాలి మేము. అని బట్టి అర్థమవుతుంది. నువ్వు చిన్నపిల్లనివి, నువ్వు అతిగా ఊహించుకోవాకు. నీ పరిస్థితి ఇది, చాక్లెట్ తినే నీ యొక్క భావజాలం కానీ ఇవన్నీ, ఆ పరిస్థితి నువ్వు అతిగా ఊహించుకోవని చెప్పినట్టు.